ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి హోమ్ కిచెన్ హోమ్ మేడ్ విత్ లవ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిట్టి మడత కాజా. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ మైదా, 1 కప్ షుగర్, కొన్ని ఇలాచి. ప్రాసెస్లోకి వచ్చేసరికి మైదా వేరే బౌల్లో తీసుకొని చిటికెడు వంట సోడా యాడ్ చేయండి. దాంట్లో యాడ్ చేసుకొని వాటర్ పోస్తూ మంచి కన్సిస్టెన్సీతో కలుపుకోండి. మంచి మెత్త ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక 15 minutes. ఈ గ్యాప్లో వేరే బౌల్లో మనం తీసి పెట్టుకున్న షుగర్ యాడ్ చేసుకొని దాంట్లో 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. దాన్ని మంచిగా మిక్స్ చేసి ఆ వాటర్ బాయిల్ అవుతున్న గ్యాప్లో ఇలాచీ తీసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా దంచుకోండి. ఫైన్ పౌడర్ లాగా తీసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నంతసేపులో మనం పక్కన పెట్టుకున్న మైదా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక చిన్న ముద్దలాగా తీసుకొని దాన్ని ఒక చపాతీలాగా ప్రిపేర్ చేసుకోండి. సన్నటి చపాతీలాగా చేసుకోండి. సన్నటి చపాతీ అయిన తర్వాత దానిపైన ఆయిల్ వేసి మంచిగా రబ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం చపాతీ. దానిపైన మళ్ళీ పొడి పిండిని యాడ్ చేసుకోండి. ఇలా పొడి పిండిని యాడ్ చేసుకోవడం వల్ల స్టిక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత దాన్ని మంచిగా ఫోల్డ్ చేసుకోండి 1 by 1. రౌండ్గా చిన్న చిన్న ఫోల్డ్గా మొత్తం చపాతీని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకున్న దాన్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇది చిట్టి మడత కాజా కాబట్టి మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాం. కట్ చేసుకున్న దాన్ని మధ్యలో స్లైట్గా ప్రెస్ చేసుకోండి. ఎక్కువగా ప్రెస్ చేస్తే మళ్ళీ పాకం లోపలికి వెళ్ళదు. సో లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా పొరలన్నీ కనిపించాలి. ఇక్కడ చూపించిన విధంగా అన్ని లేయర్స్ కనిపించాలి. ఇప్పుడు పాకం అయిందో లేదో చూసుకొని దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేసి తీగ పాకంలాగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం వల్ల అవి తీగలాగా ఉండి గడ్డ కట్టకుండా ఉంటుంది పాకం. ఇప్పుడు వేరే బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో మనం పక్కన పెట్టుకున్న మడత కాజాలని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్లో వచ్చేలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ వచ్చేలాగా చేసుకొని డైరెక్ట్గా పాకంలోకి యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేయడం వల్ల లోపలి లేయర్స్ దాకా పాకం వెళ్ళి మంచి జ్యూసీగా అవుతాయి మడత కాజాలు. అవి చూసారా, మొత్తం జ్యూస్లంతా లోపలికి తీసుకుంటున్నాయి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకొని బయటికి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, జ్యూసీ టేస్టీ మడత కాజా రెడీ.
చిట్టి మడత కాజాలను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూసి మాకు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.